వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గతంలోనూ సీఎంగా ఉన్నప్పుడు సోమవారం పోలవరం అని ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించనున్నారు. టీటీడీ ఈవోగా జె శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో ఆయన సెలవులపై వెళ్లిన విషయం తెలిసిందే. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై అనేక ఆరోపణలు రావడంతో ఆయన్ను ప్రస్తుత ప్రభుత్వం తప్పించింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఉండగా ఓ మహిళా ఉద్యోగి పేపర్ పై ఏదో రాస్తూ ఉండటంతో కోపంతో ఆ ఎమ్మెల్యే ఆమెపై పేపర్లు విసిరి నాలెడ్జ్ ఉందా లేదా, నాలెడ్జ్ ఉంటే పనిచేయండి, లేకపోతే లీవ్ పెట్టి వెళ్లిపోండి అంటూ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలు భారత్ చేరుకునే మృతుల్లో 3 ఏపీ వాసులు ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 24 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఏపీ మంత్రి మండలిలో యనమల రామకృష్ణుడికి చోటు రాకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ కోసం సీనియర్లు జూనియర్లు కలిసి పనిచేస్తామని చెప్పారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై సీఎం కేజ్రీవాల్ ఏపీ బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన కేసుపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బిభవ్ బెయిల్ పిటిషన్పై స్పందించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు కోరింది. జస్టిస్ అమిత్ శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ బెయిల్ పిటిషన్పై పోలీసులకు నోటీసు జారీ చేసింది. స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. ఇంతవరకు జమ్మూ కాశ్మీర్లోని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని ఆలపించాలనే నియమం లేదు. అయితే ఇకపై జమ్మూ కాశ్మీర్లోని అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఆగస్టు 1 నుంచి గ్రామ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం 20,000 మందికి క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్టు వైద్య శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. జిల్లా స్థాయి టెస్టుల కోసం వైద్య కళాశాలలు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో శిక్షణకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో సీఎం రేవంత్ పేరుకు బదులుగా కేసీఆర్ పేరును ముద్రించడంపై రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది. అందుకు సీక్రెట్ అడిషనల్ డైరెక్టర్ ఎం రాధారెడ్డి, టెక్స్ట్ బుక్స్ ప్రెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచార్ని బాధ్యులుగా గుర్తిస్తూ బదిలీ వేటు వేసింది. దీంతో 35 లక్షల పుస్తకాలు, వర్క్ బుక్స్ ముందు పేజీలను చింపి కేసీఆర్ పేరును కనబడకుండా వెనకాల అంటిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నామినేషన్ సందర్భంగా కేటీఆర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఉందని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, లెగిశెట్టి శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేశారు. ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు మంత్రి వ్యాఖ్యానించారు. శాసనసభకు జగన్ రావాలని కోరుకుంటున్నానని, గతంలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి గుర్తు చేశారు. సిద్దిపేటలోని మగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న బాలికలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఉచిత ప్రయాణ పథకం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అమల్లో ఉందని, గత ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ నేతలు తమ ఖాతాలో వేసుకోవడం శోచనీయమని హరీష్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకం ద్వారానే బాలికలు పాఠశాలలకు వెళ్తున్నట్టు సీఎం గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు.